మదర్బోర్డ్ పార్ట్ నెంబర్ DAGC2AMB8i0 ఎయిర్టెల్ రివ్యూ ఐ. ఇది లెనోవో మదర్బోర్డు. నేను అనదర్ షాప్ నుంచి తీసుకున్నాను. ఈ మదర్బోర్డ్ ప్రాబ్లం ఏంటంటే నో పవర్ అండి. ఇందులో 19 వోల్ట్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 19 వోల్ట్స్ లైన్ అనేది ఓకే ఉంది. ఇది 3 వోల్ట్స్ 5 వోల్ట్స్ ఐసీ. ఈ ఐసీ 19 వోల్ట్స్ అనేది రావట్లేదు. ఇది పిన్ నెంబర్ 6కు 19 వోల్ట్స్ అనేది వస్తుంది. సో 19 వోల్ట్స్ అనేది ఈ ఐసీ రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి మదర్ బోర్డ్ అనేది ఆన్ అవ్వట్లేదు. ఇది మెయిన్ ప్రాబ్లము. సో నేను ట్రేస్ అవుట్ చేసి ప్రాబ్లమ్ను ఫైండ్ అవుట్ చేశాను. ఇదే మీరు సర్క్యూట్లో చూడొచ్చు. సో ఇది PF5. సో ఇక్కడ నుంచి 19 వోల్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. 19 వోల్ట్స్ స్టార్ట్ అయ్యి ఇక్కడ పిన్ నెంబరు 6కు VIN అనేది పిన్ నెంబర్ 6కి అనేది ఇన్పుట్ అనేది ఈ 19 వోల్ట్ అనేది రావట్లేదు. సో ఇక్కడ PC159 అనేది ఈ కెపాసిటర్ అనేది షార్ట్ ఉంది. షార్ట్ ఉండడం వల్ల ఏమైపోయిందంటే ఈ ఫ్యూజ్ అనేది ఫెయిల్ అయిపోవడం వల్ల ఈ 19 వోల్ట్స్ అనేది పాస్ అవ్వలేదు. తద్వారా ఏంటంటే 3 వోల్ట్స్ 5 వోల్ట్స్ ఇది ఐసీ అనేది ఫంక్షనింగ్ స్టార్ట్ అవ్వలేదు. సో నేను ఏం చేశానంటే ఈ కెపాసిటర్ను చేంజ్ చేశాను అండ్ ఈ ఫ్యూజన్ కూడా చేంజ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు మదర్ బోర్డ్లో ఇక్కడ కెపాసిటర్ను చేంజ్ చేశాను అండ్ ఆ ఫ్యూజన్ కూడా చేంజ్ చేశాను. చేంజ్ చేసిన తర్వాత మదర్ బోర్డ్ అనేది ఆన్ అయింది. మీరు చూడొచ్చు. సో ఛార్జర్ని అయితే నేను కనెక్ట్ చేశాను. మీరు చూడొచ్చు. తర్వాత పవర్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. పవర్ బటన్ అయితే ప్రెస్ చేశాను. సో మానిటర్ అనేది నేను మదర్ బోర్డ్కు కనెక్ట్ చేశాను. ల్యాప్టాప్ మదర్ బోర్డ్ అనేది ఆన్ అయింది. మీ ల్యాప్టాప్ కూడా ప్రాబ్లం ఉంటే వరంగల్ లోకల్ అయితే మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.